పేరు పేరున వందనాలు. అమ్మ పుట్టినప్పటి సంది మా అమ్మ ఎట్లా చెప్పాలి, మా అమ్మ గురించి చెప్పాలంటే ఆమె చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టింది కొంచెం ప్రపంచం వేరు ఉండే. ఆమె ప్రపంచం తిట్టుట్లా అన్నిట్లో ఉండే కాబట్టి ఆమె నేచర్ అది తిట్టడం, బూతులు అవి ఆమె నేచర్ ఉండే. కానీ ఆమె మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేది కాదు. ఇప్పటికీ అమ్మ అందరినీ మంచిగా ప్రేమించేది, ఒకే విధంగా చూసేది ఎవరిని. మమ్మల్ని అయితే ఎక్కడికి పోనిచ్చేది కాదు. చాలా ఇష్టం మేమంటే. కానీ మా అమ్మ ఎట్లా ఎంత ఇష్టం, మా మీద ఎంత ప్రేమ అంటే ఆమె తాగిన గ్లాసు కడిగి మరి మాకు తాపిచ్చేది. ఆమె ఎంగిలి కూడా మేము తాగొద్దు, ఆమెకున్న రోగం మాకు వస్తుందేమో అని అట్లా అంతగానం ప్రేమించేది మమ్మల్ని. కడిగిన గ్లాసు మళ్ళా 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 కడిగి తాగిపించేది. ప్రతిదీ కూడా ముందు చూపు, చాలా ఫ్యూచర్ గురించి మా గురించి ఎంతగానో శ్రమిస్తుంది. ప్రతి రూపాయి కూడబెట్టి మా డాడీ కొంచెం ఇట్లా వేస్ట్ చేస్తాడేమో అని తెలీదు. మా అమ్మకు అంత బయట జ్ఞానం తెలియదు, కానీ కంట్రోల్లో పెట్టేది మమ్మల్ని ప్రతి దాంట్లో. ఒకటే అనేది మా అమ్మ నాకు ఎప్పటికీ, నా కొడుకు కార్లో తీసుకుపోతాడు, నన్ను మంచిగా తిరుగుదాము, మంచిగా చేస్తాడు నా కొడుకు అని అనేది. ఎప్పుడు మా పైన ధ్యాస ఉండేది, మా పైన అంత ఆలోచన ఉండేది. తను పుట్టినప్పటి సంది తిట్లు పడ్డది, కొట్లు పడ్డది, ఎంతో మందితో దూషింపబడ్డది. కానీ ఎంతోమందికి సేవలు చేసింది. ఆమెను చేపించుకోలేదు, నేను చేయలేదు, చేపించుకోకుండానే వెళ్ళిపోయింది. ఇచ్చింది కానీ ఎవరి దగ్గర చేతులు చాచి అడగలేదు. ఎవరికైనా ఇట్లా అమ్మ ఎవరికైనా బతుకున్నప్పుడు ఎవరికైనా మాటలలో కానీ చేతలలో కానీ ఎవరికేమన్నా అంటే ఆమె లేదు ఉంటే చెప్తుండేనేమో. సారీ, అందరికీ సారీ అమ్మ, అందరికీ సారీ 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 సారీ. అమ్మ నేను ఒక విషయంలో నేను చాలా ఆనందపడతా. ఏంటంటే అమ్మకు వచ్చిన వాగ్దానం నెరవేరింది. ఆమె వాగ్దానం యెషయా 66:12 ఒక్కసారి నాకు కూడా వచ్చింది వాగ్దానం. భయపడకమని నేను తోడై ఉన్నాను కనుక భయపడకమని. గ్రహించలేదు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడే, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆదరించబడతారు. అమ్మ దేవుని దగ్గర ఉంది అని నేను నమ్ముతున్నా. ఒక్క విషయంలో అమ్మ భౌతికంగా లేకున్నా ఒకరోజు నేను చనిపోయినాక అమ్మని చూస్తా అన్న ఒక్క నిరీక్షణ నాకు ఉంది. ఆ ఒక్కదాంతో
నేను చాలా ఆనందపడుతున్నా. అమ్మ బాప్తిసం తీసుకుంది, సండే రోజు చర్చికి వెళ్ళింది, బల్లను కూడా తింది. చనిపోయినాక అమ్మని కలుసుకుంటా అన్న ఆ ఒక్క ఆనందంతో, ఆ ఒక్క ఆనందం మాత్రం ఉంది. ఇచ్చి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది కాదు. సంఘ కాపరి పట్లు వారి ముకుందం గారు స్థానిక సంఘ కాపరి పోతిగ్రహం. బంధువులు, విశ్వాసులు, స్నేహితులు, శ్లేషభిలాషులు, అలాగే స్థానిక సంఘ